నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సమ్రీన్. ఈరోజు మనతో ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. సార్, విక్టరీ వెంకటేష్ మూవీ సంక్రాంతి రేస్ భాగంగా మన ముందు వచ్చింది సైంధవ్ అని. డాటర్ అండ్ ఫాదర్ సెంటిమెంట్తో రిలేటెడ్ ఉన్న ఈ మూవీ డిజాస్టర్ టాక్ అని చెప్తున్నారు. ఈ అంశానికి సంబంధించి ఏం చెప్తారు సార్? అవును, 4 సినిమాల్లో ఏదైతే సంక్రాంతి రేసులో ఉన్నాయని చెప్పేసి అనుకుంటున్నామో, హనుమాన్, గుంటూరు కారం, నాసామిరంగ, సైంధవ్. సో ఈ 4 సినిమాల్లో బ్యాడ్ పొజిషన్ ఏదంటే సైంధవ్ గురించి అనే చెప్పుకోవాలి. ఓకే. సో యాక్చువల్గా సైంధవ్కి వచ్చే ముందు దాని మీద ఉన్నటువంటి హైప్ కానివ్వండి, ట్రైలర్ చూసిన తర్వాత ఒక మంచి సినిమా మన మధ్యకి రాబోతుంది అనే ఒక ఫీల్ కలిగింది. బట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత చూస్తే అదే ఈ సంక్రాంతి సీజన్ ఏదైతే ఉందో, అంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా వెళ్ళే ఈ సీజన్లో దానికి పూర్తిగా కాంట్రాస్ట్గా ఉంది దాని కంటెంట్. సో అంటే డ్రగ్ మాఫియా, సో మోర్ వైలెన్స్. సో దీనివల్ల అది రేసులోంచి వెనకబడిపోయింది. యాక్చువల్గా ట్రేడ్ అనలిస్టుల ప్రకారం ఏంటంటే అది 25 crores వరకు బిజినెస్ జరిగింది, థియేట్రికల్ రైట్స్. సో వరల్డ్ వైడ్గా. సో చూసుకుంటే కనీసం దాంట్లో 50% కూడా కలెక్ట్ కాల. నియర్లీ 42% మాత్రమే రికవరీ అయిందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు, ట్రేడ్ అనలిస్టులు చెప్తున్నారు. అంటే 10.5 crores వరకే వరల్డ్ వైడ్గా దానికి రికవరీ అయింది, అంతే వచ్చింది. సో అంటే 58% లాస్ కొన్నవాళ్ళందరికీ. సో దాంతో మన వెంకటేష్ గారి పాపులర్ డైలాగ్ ఒకటి ఉంది, అయ్యో అయ్యయ్యో అంట బొబ్బిలి రాజాలో. సో అలా చెప్పుకుంటున్నారు అనమాట. అంటే సంక్రాంతి రేసులో సైంధవ్ చితికిపోయాడయ్యో అని చెప్పేసి అంటున్నారు. సో యాక్చువల్గా ఈ మధ్యకాలంలో చూస్తే వెంకటేష్ గారి సినిమాలు అన్నీ కూడా ప్రేక్షకుల్ని ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ ఉంటాయి మ్యాక్సిమం, ఎంతో కొంత ఎంజాయ్ చేస్తున్నారు, ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. ఈవెన్ అందులో యాక్షన్ ఉన్న నారప్ప అనే సినిమా తీసుకోండి, అది థియేటర్లో రిలీజ్ కాల, ఓటీటీలో రిలీజ్ అయింది పాండమిక్ టైంలో. అక్కడ ఓటీటీలో కూడా చాలా మంచి వ్యూస్ వచ్చాయి, దాని మంచి ఆదాయం వచ్చింది, రెవెన్యూ వచ్చి జనరేట్ చేసింది అది. ఆ తర్వాత దృశ్యం 2 వచ్చింది. సో అది కూడా బాగా ఆడింది. సో దృశ్యం లాగే దృశ్యం 2 కూడా ఆడింది. తర్వాత F3 వచ్చింది. F3 అంటే F2 అంత పెద్ద హిట్ కాదు, కానీ అది కూడా ఎంటర్టైన్ చేసింది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఆయనది జనాల్ని డిసప్పాయింట్ చేసిన సినిమా ఏదైతే ఉందో అది సైంధవ్ అనే చెప్పుకోవాలి. సో విక్టరీ వెంకటేష్ నుంచి ఏదైతే ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారో అది కూడా సంక్రాంతి రేస్ భాగంగా వచ్చిన మూవీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. మా విక్టరీ వెంకటేష్ అంటే ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఆయన తీస్తే ఇంకా ఆడియన్స్ ఎదురు చూసి మరీ చూస్తారు ఆయన సినిమా. సో ఏదైతే ఇది స్టోరీ ఉందో మూవీది సైంధవ్, ఇది సంక్రాంతి కాదు, సంక్రాంతి రేస్లో రిలీజ్ అయ్యే మూవీ కాదు. సో అలా కాకుండా వేరే టైంలో రిలీజ్ చేయకుండా ఇలా సంక్రాంతి రిలీజ్ ఎందుకు చేశారు అన్నట్టు సార్? ఇది వాళ్ళు అనుకున్నారు, అంటే వెంకటేష్ అంటే సంక్రాంతికి వస్తే ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారు కదా. సో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వస్తే మన సినిమాకి ఆ టైంలో రిలీజ్ చేస్తే కనుక ఎక్కువ కలెక్షన్స్ వచ్చేస్తాయి, ఎక్కువ మంది చూస్తారు అని వాళ్ళు అనుకున్నారు. కానీ జనం ఏమనుకున్నారంటే ఇది మనం ఈ టైంలో చూసే సినిమా కాదు అని చెప్పేసి వాళ్ళు అలా ఫీల్ అయ్యారు. సో వేరే నాసామిరంగా ఉంది ఆ సినిమా, ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారు. సో పర్ఫెక్ట్ సంక్రాంతి ఫిలిం ఏదైతే అనుకుంటామో అలాంటిది నాగార్జున గారు ఇవ్వగలిగారు. సో అట్లాగే హనుమాన్ సినిమా. సో ఒక మామూలు నార్మల్ బాయ్, అది కూడా చిన్న చిన్న దొంగతనాలు చేసుకున్న ఒక అబ్బాయి. సో ఎట్లా అతనికి పవర్స్ వస్తే, హనుమంతుడి పవర్స్ వస్తే ఎలా తను ఆ శక్తులతో ఉపయోగించుకొని విలన్స్ని వాళ్ళని ఎలా అడ్డుకున్నాడు, వాళ్ళు చేసే ఒక ఘోరాన్ని నుంచి ఆ ఊరిని మొత్తాన్ని, తన అంజనాద్రి అనే తన ఊరిని ఎలా కాపాడుకున్నాడు, ఇది బాగా జనాలకి పట్టేసింది, ఆకట్టుకుంది. అందుకని హనుమాన్ అనేది ఇంత పెద్ద, ఇక్కడే కాకుండా కేవలం తెలుగులోనే కాకుండా మొత్తం వరల్డ్ వైడ్గా, కేవలం ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్లో కూడా పెద్ద హిట్ అయింది. హిందీ వెర్షన్ జస్ట్ 2 crores తోటి హిందీ వెర్షన్ రిలీజ్ చేస్తే మోర్ దాన్ 25 crores కలెక్ట్ చేసింది ఇప్పటికే. సో అంత పెద్ద హిట్ అయిపోయింది. మీరు గుంటూరు కారం చూసుకోండి, అంటే అది హనుమాన్ 200 crores గ్రాస్ కలెక్ట్ దాటేసేసింది. గుంటూరు కారంని మించి కూడా దాటిపోయింది. సో
అంత పెద్ద అది హిట్ అయినా గుంటూరు కారం డిజాస్టర్ టాక్ వచ్చినా కూడా మరి 180 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేసిందంటే అది కూడా ఆ మేరకు అంతమంది జనం వచ్చారు ఆ సినిమా చుట్టం కూడా. కేవలం మహేష్ బాబు యొక్క ఆ కరిష్మా వల్ల, తన స్క్రీన్ ప్రెజెన్స్ అంటాం కదా, అదంతా కూడా ఒక ఆరా, ఆ మహేష్కి ఉన్నటువంటి ఆరా అది ఆ సినిమాను కొంతవరకు అయింది. సైంధవ్ వచ్చేటప్పటికి అది ఏమీ లేదు. అది అంటే ఒక పాప అయితే ఉంది, ఆ ఎమోషన్ ఉంది, పాప ఎమోషన్ అయితే ఉంది. ఆ ఎమోషన్ని వైలెన్స్ అనేది ఎక్కువగా డామినేట్ చేసేసింది. ఎంతసేపు ఆ గన్స్ తోటి లేదంటే నైఫ్లు స్వర్డ్స్ తోటి నరకటమో లేకపోతే కాల్చడమో ఇది ఎక్కువయ్యేటప్పటికి ఆడియన్స్ బేర్ చేయలేపారు. అంటే ఏదైతే ఎమోషన్ పట్టుకోవాలో ఆ ఎమోషన్ని ఈ వైలెన్స్ డామినేట్ చేయటమే ఆ సినిమాకి పెద్ద మైనస్ పాయింట్ అయ్యి అందరికీ కూడా అంటే డిజాస్టర్ టాక్తో పాటు ఆ కొనుక్కున్న వాళ్ళందరికీ కూడా దాన్ని తగ్గట్లే నష్టాలను తీసుకొచ్చి పెట్టింది అనమాట. సో ఇప్పటికి ఆయనకు అర్థమై ఉంటుంది. అంటే ఒకవేళ చేసినా కానీ ఈ సీజన్లో కాకుండా సపోజ్ ఇదే కనుక సమ్మర్లో వస్తే ఇంకో రకంగా ఉండే అవకాశం ఉంది. అంటే టైమింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ సినిమాలకి. సో ఆ రైట్ టైంలో రైట్ కంటెంట్ని తీసుకెళ్ళటం కూడా జనం ముందుకి ఏ టైంలో ఏది తీసుకెళ్ళాలి, ఏది రైట్ టైం, ఈ కంటెంట్కి ఏది రైట్ టైం అంటే వాళ్ళు ఫెస్టివ్ వైబ్ చూసుకున్నారు కానీ స్టోరీ ఏముంది, ఎప్పుడు రిలీజ్ చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళు చూడలేదు అనేది అక్కడ వాళ్ళు కొంచెం రాంగ్ స్టెప్ వేశారు. సో అదే కనుక నా దృష్టిలో అయితే మాత్రం సమ్మర్లో కనుక రిలీజ్ చేస్తే ఇప్పటికంటే బెటర్ రిజల్ట్ వచ్చి ఉండేది, బెటర్ కలెక్షన్స్ వచ్చి ఉండేవి.